First ever factory outlet, Mukunda Jewelers. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడు కరెక్ట్గా ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే క్యాష్ నుంచి బయటకు వచ్చేయాలా, సెల్ చేసేసుకొని ఈక్విటీ స్టాక్స్ బయటకు వచ్చేయాలా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ విషయంలో ఏం చేయాలి? ఎందుకంటే ఇండోపాక్ యుద్ధం కనుక వస్తే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సో ఇది కనుక ఇంటెన్సిఫై అయ్యిందంటే దాని ఎఫెక్ట్ మార్కెట్స్ మీద పడుతుంది. కాబట్టి సో ఏ రకంగా ఉండాలి, అలాగే ఈ మనకన్నా హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఇప్పుడు మనకి హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ట్రేడ్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. హెడ్జ్ ఫండ్స్ అంటే స్మాల్ బెనిఫిట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ హ్యూజ్ నెట్వర్త్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఏమో షార్ట్ సెల్ చేస్తుంటే హై ఇంటెన్సిటీతో షార్ట్ సెల్ చేస్తున్నారు రేటు డౌన్ చేయడానికి. అలాగే హెడ్జ్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఏమో బ్యాలెన్స్ చేస్తున్నారు మంచి డిప్ కోసం. సో వీళ్ళిద్దరి మధ్య పియర్ ఫ్యాక్టర్స్ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే మార్కెట్లో మన రీటైల్ క్లయింట్స్కి చెప్పేది ఏంటంటే కొంత క్యాష్ రిజర్వ్స్ పెట్టుకోండి అంటున్నారు. అలాగే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ హెవీగా ఫాల్ అవుతాయి. తర్వాత డెట్ ఫండ్స్లో యాడ్ చేసుకోండి అంటున్నారు. సో ఇప్పుడు క్యాష్ని పార్క్ చేసుకొని డెట్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, తర్వాత బ్యాంక్స్ ఇష్యూ చేసే బాండ్స్లో కానీ, మేజర్గా బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లిక్విడ్ బాండ్స్లో కానీ, అలాగే కాల్ మనీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మనీ, ఈ యొక్క డిస్టర్బెన్స్ క్లియర్ అయ్యే వరకు అక్కడ మనకు కొంత అమౌంట్ వస్తుంది. సపోజ్ ఒక 2 months డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ నార్మల్ బ్యాంక్లో అకౌంట్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఎక్కువ మనీ వస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలామంది ఏంటంటే క్యాష్ ట్రేడింగ్ అకౌంట్లో పెట్టుకునే బదులు లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి. దానిలో కొంత అమౌంట్, ఈవెన్ 10 days ఉన్నా, 1 week ఉన్నా, 1 month ఉన్నా మీకు కొంత అమౌంట్ వస్తుంది. సో బెటర్ ఏంటంటే అట్లీస్ట్ క్యాష్ని హోల్డ్ చేయమంటున్నారు. లేదు ఇన్వెస్ట్ చేయమంటేనేమో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే బ్యాలెన్స్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే డెట్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి, స్టేక్ పెంచుకోవచ్చు. అలాగే వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. లార్జ్ క్యాప్స్ బాగా అండర్ వాల్యూ అవుతున్నప్పుడు, మంచి కరెక్షన్స్ అవుతున్నప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయటం కూడా ఉత్తమం, మంచి పాయింట్లు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఎవరు చెప్పేది ఏంటంటే మ్యాక్రో డిస్ట్రప్షన్స్ క్రియేట్ మ్యాక్రో ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి కీప్ క్యాష్ రెడీ టు డిప్లాయ్ డ్యూరింగ్ డిప్స్ అవుతున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు క్యాష్ని డిప్లాయ్ చేసుకొని షార్ట్ టర్మ్ బెనిఫిట్ పొందొచ్చు అని చెప్తున్నారు. సపోజ్ గివెన్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇవాళ అల్ట్రాటెక్ దాదాపు 1000 points తగ్గింది. కాబట్టి కొంత పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏసీసీ 2100 నుంచి 1800కి వచ్చింది. కాబట్టి పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఇలా మనం ఏంటంటే ఆపర్చునిటీస్ తీసుకొని లార్జ్ క్యాప్లో ఆపర్చునిటీస్ మనం వెతుక్కొని బాగా తగ్గినప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్గా అనిపిస్తుంది. అలాగే ఇండిగో తీసుకుంటే దాదాపు 600 points డౌన్ అయింది. సో అలాగే ఈ కంపెనీస్లో మనకి ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలాగే టాటా మోటార్స్ దాదాపు 1100 నుంచి ఇప్పుడు 700కి వచ్చింది. ఇండో యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా టాటా మోటార్స్ కొంత బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం అలాంటి న్యూస్ బేస్డ్ రివర్సల్ ట్రాక్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదంటే ఈ యొక్క ఇప్పుడు ఏం చేయాలి, ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఏం చేయాలని చూస్తే, సో కొంత క్యాష్ పెట్టుకోండి ఫ్రీగా. అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్లో పెట్టుకోండి. లార్జ్ క్యాప్ మనకి మంచి డిఫెన్స్ ఇస్తుంది. స్మాల్ అండ్ మైక్రో క్యాప్ అయితే బాగా ఫాలో అవుతాయి. సో ఇంకా కరెక్షన్ అయిపోలేదు. సో ఇంకా కరెక్షన్ కానీ డౌన్ఫాల్ కానీ అప్పుడే అయిపోదు, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఇండియన్ మార్కెట్లో
ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే క్యాష్ నుంచి బయటకు వచ్చేయాలా, సెల్ చేసేసుకొని ఈక్విటీ స్టాక్స్ బయటకు వచ్చేయాలా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ విషయంలో ఏం చేయాలి? ఎందుకంటే ఇండోపాక్ యుద్ధం కనుక వస్తే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సో ఇది కనుక ఇంటెన్సిఫై అయ్యిందంటే దాని ఎఫెక్ట్ మార్కెట్స్ మీద పడుతుంది కాబట్టి సో ఏ రకంగా ఉండాలి? అలాగే ఈ మనకన్నా హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఇప్పుడు మనకి హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ట్రేడ్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. హెడ్జ్ ఫండ్స్ అంటే స్మాల్ బెనిఫిట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ హ్యూజ్ నెట్వర్త్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ వాళ్ళేమో షార్ట్ సెల్ చేస్తుంటే హై ఇంటెన్సిటీతో షార్ట్ సెల్ చేస్తున్నారు రేట్ డౌన్ చేయడానికి. అలాగే హెడ్జ్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఏమో బ్యాలెన్స్ చేస్తున్నారు మంచి డిప్ కోసం. సో వీళ్ళిద్దరి మధ్య ఫియర్ ఫ్యాక్టర్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే మార్కెట్లో మన రీటైల్ క్లయింట్స్కి చెప్పేది ఏంటంటే కొంత క్యాష్ రిజర్వ్స్ పెట్టుకోండి అంటున్నారు. అలాగే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ హెవీగా ఫాల్ అవుతాయి. తర్వాత డెట్ ఫండ్స్లో యాడ్ చేసుకోండి అంటున్నారు. సో ఇప్పుడు క్యాష్ని పార్క్ చేసుకొని డెట్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ తర్వాత బ్యాంక్స్ ఇష్యూ చేసే బాండ్స్లో కానీ మేజర్గా బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లిక్విడ్ బాండ్స్లో కానీ అలాగే కాల్ మనీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క డిస్టర్బెన్స్ క్లియర్ అయ్యే వరకు అక్కడ మనకు కొంత అమౌంట్ వస్తుంది. సపోజ్ ఒక 2 months డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ నార్మల్ బ్యాంక్లో అకౌంట్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఎక్కువ మనీ వస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలామంది ఏంటంటే క్యాష్ ట్రేడింగ్ అకౌంట్లో పెట్టుకునే బదులు లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి. దానిలో కొంత అమౌంట్ ఈవెన్ 10 days ఉన్నా, 1 week ఉన్నా, 1 month ఉన్నా మీకు కొంత అమౌంట్ వస్తుంది. సో బెటర్ ఏంటంటే అట్లీస్ట్ క్యాష్ని హోల్డ్ చేయమంటున్నారు. లేదు ఇన్వెస్ట్ చేయమంటేనేమో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే బ్యాలెన్స్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే డెట్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి, స్టేక్ పెంచుకోవచ్చు. అలాగే వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. లార్జ్ క్యాప్స్ బాగా అండర్ వాల్యూ అవుతున్నప్పుడు, మంచి కరెక్షన్స్ అవుతున్నప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయటం కూడా ఉత్తమం, మంచి పాయింట్లు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఎవరు చెప్పేది ఏంటంటే మ్యాక్రో డిస్ట్రప్షన్స్ క్రియేట్ మ్యాక్రో ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి కీప్ క్యాష్ రెడీ టు డిప్లాయ్ డ్యూరింగ్ డిప్స్ అవుతున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు క్యాష్ని డిప్లాయ్ చేసుకొని షార్ట్ టర్మ్ బెనిఫిట్ పొందొచ్చు అని చెప్తున్నారు. సపోజ్ గివెన్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇవాళ అల్ట్రాటెక్ దాదాపు 1000 points తగ్గింది కాబట్టి కొంత పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏసీసీ 2100 నుంచి 1800కి వచ్చింది కాబట్టి పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఇలా మనం ఏంటంటే ఆపర్చునిటీస్ తీసుకుని లార్జ్ క్యాప్లో ఆపర్చునిటీస్ మనం వెతుక్కొని బాగా తగ్గినప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్గా అనిపిస్తుంది. అలాగే ఇండిగో తీసుకుంటే దాదాపు 600 points డౌన్ అయింది. సో అలాగే ఈ కంపెనీస్లో మనకి ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలాగే టాటా మోటార్స్ దాదాపు 1100 నుంచి ఇప్పుడు 700కి వచ్చింది. ఇండో యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా టాటా మోటార్స్ కొంత బెనిఫిట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం అలాంటి న్యూస్ బేస్డ్ రివర్సల్ ట్రాక్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదంటే ఈ యొక్క ఇప్పుడు ఏం చేయాలి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఏం చేయాలని చూస్తే, సో కొంత క్యాష్ పెట్టుకోండి ఫ్రీగా. అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్లో పెట్టుకోండి. లార్జ్ క్యాప్ మనకి మంచి డిఫెన్స్ ఇస్తుంది. స్మాల్ అండ్ మైక్రో క్యాప్ అయితే బాగా ఫాలో అవుతాయి. సో ఇంకా కరెక్షన్ అయిపోలేదు. సో ఇంకా కరెక్షన్ కానీ డౌన్ఫాల్ కానీ అప్పుడే అయిపోదు, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.